నమస్కారం ఫ్రెండ్స్. నేను ఈ రోజు మధ్యాహ్నం రోడ్డు మీద వెళ్తుంటే ఈ తాటి ముంజలు కనబడ్డాయి. డజన్ ఎంతని ముంజికాయలు అమ్మే అని అడిగితే డజన్ 80 రూపాయలు అని చెప్పారు. నాకు ఎక్కువేమో రేటు అనిపించింది. ఓ డజను ముంజులు కొట్టమన్నాను. అతను ఎండలో ముంజులు కొడుతుంటే ఆ కష్టాన్ని చూసి అతని దగ్గర బేరం ఆడలేకపోయాను. మనం 10 రూపాయలు తగ్గించమని బేరం ఆడే ఈ ఒక్కొక్క ముంజి వెనక ఎంతో కష్టం ఉంది. మండుతున్న ఎండలో పదునైన కసితో వేగంగా ముంజికాయలను కొట్టడం ఒక కళ. ఏమాత్రం గురి తప్పినా గాయం తప్పదు. అయితే నడివేసవిలో ప్రకృతి మనకి ఇచ్చే ఒక చల్లని వరం ఈ తాటి ముంజలు. కానీ ఇవి మన దగ్గరికి ఎలా వస్తాయో తెలుసా? అవి మన దాకా వచ్చాయంటే దాని వెనక ఎంతో కష్టం ఉంటుంది. కృత్రిమమైన కూల్ డ్రింక్స్ కంటే మన ఒంటికి చలవ చేసే ఈ సహజ సిద్ధమైన అమృతం ఎంతో మేలు. ఎండ దెబ్బ నుంచి కాపాడమే కాదు, జీర్ణక్రియ కూడా ఇది ఎంతో మంచిది. ఇది ఒక డజన్ ముంజులతో ఆకుండా 2 డజన్లు కొట్టమన్నాను. అందులో 2 ముంజికాయల్ని ఈ విధంగా ఓపెన్ గా కొట్టించాను. వీటిని బొట్టనవేలుతో తీసి తింటే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. వీటితో తోపుడు బండి కూడా చేసేవాడిని చిన్నప్పుడు. మీలో ఎంతమంది ముంజికాయలు ఇలా బొట్టనవేలుతో తిన్నారో కామెంట్ చేయండి. రోడ్డు పక్కన కష్టపడి పనిచేసి ఇలాంటి వారిని ప్రోత్సహిద్దాం. ఈ వేసవిలో మీరు తాటి ముంజలు తిన్నారా? కామెంట్ చేయండి. ఎండలో చల్లని అమృతం ఈ తాటి ముంజల వెనక ఉన్న కష్టం ఎంతో గొప్పది. గౌరవిద్దాం, ప్రోత్సహిద్దాం. మన వీడియోని లైక్ చేద్దాం. థ్యాంక్ యూ.